పోతే ఇస్తాం పోయేటప్పుడు ఇస్తాం లేదు ఉండు డోసు వెళ్ళాము, ఏం ఎంజాయ్ లేదు. బాయ్ బాయ్. అంతేలేరా, రివర్స్ కరెక్ట్గా వచ్చింది. హాయ్ గైస్, వెల్కమ్ టు నేచర్ బై కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ గైస్. మనం ఇప్పుడు ఎక్కడ బోటింగ్ చేస్తామంటే పోవారంలో. ఈ ప్లేస్ ఎక్కడుందంటే అజీమల స్టాచ్యూకి వెళ్తాం కదా గైస్. అక్కడి నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్లో మనకి పువ్వారు వస్తుంది. పువ్వారులో బోటింగ్ కూడా ఉంది, ఎక్సలెంట్గా ఉంటుంది గైస్. నేను ఇది ఫస్ట్ టైం వచ్చి పువ్వారంలో బోటింగ్ చేయడమే నేను ఫస్ట్ టైం. ఇది ఎలా ఉందో నా ఎక్స్పీరియన్స్ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత మీకు చెప్తాను. అండ్ ఎలా ఉందో ఎంజాయ్ చేశాను గైస్. పువ్వారం అయితే ఎంజాయ్మెంట్, బోటింగ్ ఎక్స్పీరియన్స్ అంతా లాస్ట్లో నేను చెప్తాను. అంతవరకు వెయిట్ చేసి వీడియో చూడండి గైస్. ఈ వీడియో చాలా కష్టపడి రికార్డ్ చేశాను గైస్. మీరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి గైస్. మీ ఫ్రెండ్స్కి అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ గైస్. ఇప్పుడు మీరు చూసిన లొకేషన్ వచ్చి కోవలం గైస్. కోవలంలో అజీమల్ల ఇంకా 5 కిలోమీటర్స్ పక్కలో పువ్వారు వస్తుంది. పువ్వారులో ఈ బోటింగ్ చేయడం కోసం అనేసి మేము 5,000 ఖర్చు పెట్టాం గైస్. ఈ ఒక్క బోటింగ్ కోసం మాత్రమే. అజీమలలో భోజనం చేయకూడదని చెప్పారు, అందుకనేసి పక్కన పువ్వారుకు వచ్చాం. పువ్వారులో భోజనం చేయాలంటే మనం బోటింగ్ చేయాలి. పార్కింగ్ కావాలనుకుంటే మనకి పార్కింగ్లో భోజనం చేయాలి. మా బోటర్ అయితే మంచి మ్యూజిక్ పెట్టాడు గైస్, కేరళ స్టైల్లో బాగుంది. మ్యూజిక్ వింటూ కేరళలో బోటింగ్ చేస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక్కసారైనా ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేయండి గైస్, చాలా బాగుంది. మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్న ప్లేస్ వచ్చి ఇదంతా ప్లేస్ అంతా కలిసి మనకు వచ్చి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటారు గైస్. అంటే మామిడికాయలేమును అట్లా పేరు పెట్టారు అంతే. మనకి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటే టైం ల్యాప్లో చూసేయండి గైస్. అలా మనం కొంచెం ముందరకు వచ్చామంటే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ దాటుకున్న తర్వాత ఒక మసీద్ వస్తుంది కదా, మసీద్ చూపిస్తారు. మసీద్ దగ్గర ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాం. అంటే లేక్లోనే అంటే చెట్లు పక్క వచ్చి కొంచెం ఫారెస్ట్ థీమ్ మాది అనిపిస్తుంది మనకి, దాన్ని ఫారెస్ట్ అంటారు. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లోకి ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయాం కదా. మొత్తం బ్లాక్ అయిపోయింది, ఎక్కువ వెళ్తే అయితే మనకి లేదు, కొంచెం మబ్బుగా ఉంది. ఎక్కువ మనకి బోటింగ్ పక్కలోనే ఉంటాయి చెట్లంతా, చూసుకొని వెళ్ళాలి. ఏమంటే చీలు తగులుతాయి గైస్. దానిపైన రేటింగ్ కూడా 2% అయితే పోయి తిరువనంతపురంలో ఉండే సముద్రం అంతా మనలో వేసి మన బ్యాచే. వీళ్ళు ఏమైందంటే మాకంటే అప్పుడు ముందుగా వచ్చారు, కానీ స్లో అంటూ బోట్ అందుకు లేట్గా వస్తున్నారు.
మీకు ఇక్కడ దూరంగా ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, అది ఏమిటంటే మనకి ఇక్కడ ఫ్లోటింగ్ హోటల్ గైస్. అది హోటలు మనకి నీళ్ళ మీద ఏముంటుంది. మనం కావాలంటే అక్కడ తినాలనుకుంటే కూడా మనం ఏమైనా ఫుడ్ గిన్నె స్నాక్స్ ఏమైనా తినాలంటే కూడా మనకి అక్కడ నిలుపుతారు. నిలపమంటే మన వాళ్ళు మన బోటింగ్ కదా నిలపమని నిలుపుతాడు. మాకైతే అవసరం లేదు, మేము ఇంతకు ముందరే బోట్ చేసాం కాబట్టి మాకు అవసరం లేదు కాబట్టి మేము డైరెక్ట్ వెళ్ళిపోయాము. నీళ్ళు వేస్తాయంట బోటి వేస్తాయంటప్పా. ఇక్కడ పార్క్ చేశారు కదా బోట్స్ అంతా. దీనికి అవుట్ సైడ్ బీచ్ ఉంది గైస్, ఎక్సలెంట్గా ఉందని బీచ్. పోయినసారి మా సల్మాన్తో వచ్చారని నేను మిస్ అయ్యాను. అందుకని చెప్పి పువ్వార్లో మెయిన్ బోటింగ్ రావడం గల కారణమే అది. అక్కడ బోటింగ్ బీచ్ కానీ బాగుందంటే అక్కడ వెళ్దామనేసి వచ్చింది. మేము అక్కడ అలో లేదనేసారు. ఇంకేం చేద్దాం, రిటర్న్ మలుకొని వెళ్తున్నాం గైస్ వేరే ప్లేస్కి. మెయిన్ మేమంతా రావడం గల కారణమే ఆ బీచ్ చూద్దామనేసి మేము వచ్చాము. ఆ బీచ్లో అలో లేదన్నారు కాబట్టి ఇంకేం చేద్దాం, నెక్స్ట్ రిటర్న్ అయిపోతున్నాం మేము ఇక్కడ నుంచి. ఫాస్ట్ పోతాం చూడు. ఇక్కడ చూస్తున్నారు కదా గైస్, ఇదే గైస్ నేను చెప్పిన ప్లేస్ వచ్చి మనకు భూమిలో నుంచి సముద్రంలోకి కలిసే వాటర్ ఉండే ప్లేస్ వచ్చి ఇండియాలో ఒకే ఒక ప్లేస్ ఉందని చెప్పాను కదా, అదే ఈ ప్లేస్. పోయినసారి వచ్చి సొన్నగా పడిందంట నీళ్ళు చెప్పిన కాపుకెళ్ళని, ఈసారికి ఎక్కువ అయిపోయింది. అంటే ఈ ప్లేస్లో మేము దిగి బీచ్లో ఎంజాయ్ చేద్దామని అనుకుని పువ్వార్ బోటింగ్కి రావడం గల కారణం గైస్ ఏమైందంటే మాకు ఇక్కడ అల్లు లేదన్నారు. అందుకు రిటర్న్ వెళ్ళిపోతున్నాం మేము. దిస్ టైమ్ ఇస్ బ్యాడ్. నాకు తీసుకో జూమ్ చేసి ఆడ ఆ మధ్యలో తీసేదే అందరూ కబడ్డీలో ఫుట్బాల్ ఆడుతున్నారా? వాళ్ళు ఎంత పరిగెత్తున్నారు టైర్లు కానీ వేసుకున్నా. అటు చూడు వాళ్ళు స్పీకర్ తెచ్చుకొని డ్యాన్స్ వేసుకున్నారు చూడు, అలా స్పీకర్ పెట్టుకున్నా. మీరు ఇక్కడ కన్నా పువ్వారు కానీ వస్తే మటుకానికి లవర్స్ కానీ న్యూ కపుల్స్ ఉంటాయి కదా, వాళ్ళు కానీ వస్తే మటుకన్నా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు గాయ్స్. వాటర్ మీద హౌసెస్ మీద కన్నా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఎవరికన్నా అలా న్యూ మ్యారేజ్ చేయాలంటే కంపల్సరీ ట్రై చేయండి గాయ్స్ ఈ ప్లేసెస్ అంతా. ఇంతకుముందు మీరు చూసారు కదా ఫ్లోటింగ్ హౌసెస్ అంతా, దాని దాటుకొని కొంచెం ముందు రాగానే తమిళనాడు కేరళ బార్డర్ గైస్. అక్కడ ఇంకా మనకి కేరళలో నుంచి తమిళనాడుకి ఎంట్రీ లేదు కాబట్టి అక్కడ ఇంకా మనం రిటర్న్ మనం మన బస్ కాడికి మనం వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కూడా వెళ్ళే చోటు కూడా మనం వచ్చిన దాకా కాకుండా ఇంకొక రోడ్లో వెళ్తాం. బాగున్నారు గైస్, చూడండి ఎలా ఉందో. నాకైతే బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది గైస్. ఎందుకంటే వాటర్ ఫ్లో అవుతుంటే మనం ఆ ఫ్లోయింగ్లో వెళ్తూ ఉంటాం కదా, ఆ మూవింగ్లో అటు మ్యూజిక్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ నేచర్ అలా ఆస్వాదిస్తూ ఉంటే మటుకంటే నాకు మటుకంటే చాలా నచ్చింది. మా వాళ్ళకి అయితే నచ్చలేదంట. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు చూడండి. ఎక్కువ వచ్చాయి స్పీడ్ ఏమియా ఫోటో కూడా తీసుకొచ్చినా కెమెరాలో. నిజంగా ఒక పక్క వాలిపోయింది బండి.
కొంచెం అల్లం చూడాలి అంతే ఈ తీకపోయినా కూడా ముందర కూర్చొని తెచ్చినాడు పోయి సాయి ముందర మేము మళ్ళీ పోయి వ్యాపారము. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుందా బోట్? వెళ్ళాము, ఏం ఎంజాయ్ లేదు, ఊరికే ముఖం మార్చుకొని వచ్చేసినాం. వీడు చెప్పినాడు సూపర్ ఉంటుందని, ఏం లేదు, వేస్ట్.